ఈ రోజున మనమంతా బ్రతికి ఉన్నామంటే, పరిశుద్ధులుగా ఉన్నామంటే, పవిత్రులుగా ఉన్నామంటే, జ్యేష్ఠుల సంఘముగా ఉన్నామంటే దానికి గల ఏకైక కారణము కృప చేత నువ్వు రక్షించబడ్డావు. దేవుడు కరుణా సంపన్నుడై జాలి చూపించి, ప్రేమ చూపించి, మన అపరాధములను పాపములను క్షమించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం స్వీకరించాడు. మనం నిలబడవలసిన తీర్పు స్థానములో, మన మీదకి రావాల్సిన ఉగ్రతను దేవాది దేవుడు కలువరి శిలువలో తన మీదకి మన పాపములన్నీ తీసుకొని కలువరి శిలువలో ఆయన కొట్టబడ్డాడు. అరణ్యములో కొట్టబడిన బండకి సాదృశ్యము ప్రభుని యేసుక్రీస్తు. ప్రభుని యేసుక్రీస్తు కూడా ఆ బండ వలె కొట్టబడ్డాడు. ఆయనకి సొగసైనను స్వరూపమైనను లేదు, ఎండిన మొక్క వలె ఉన్నాడు. మన అతిక్రమములను బట్టి, మన దోషముల బట్టి ఆయన గాయపరచబడ్డాడు.